అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు పాల్ది శ్రీనివాస్. నేను ఒక రైతును. మా గ్రామం దిలావర్పూర్, నిర్మల్ జిల్లా, దిలావర్పూర్ మండలం. ఇక్కడ ఒకటే వర్షం పడటం ఇబ్బంది జరుగుతుంది. మళ్ళీ ఇంకా అనుకోకుండా హైదరాబాద్లో పడే వర్షాలు కింద మనకి ఇంకా పడితే ఇక్కడ ఎంత ఇబ్బంది అవుతుండే అసలు చెప్పలేనంత ఇబ్బంది అవుతుండే రైతులకు. అవి కొంచెం లారీల ఇబ్బంది ఉంది. ఆ లారీల ఇబ్బంది ప్లస్ ఇక్కడ కాంట్రా తొందరగా వేసేసి ప్రభుత్వము తొందరగా అయినంత మట్టుకు షిఫ్ట్ చేసి ప్లాన్ చేసేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. లేకుంటే రైతులకు చాలా కష్టమవుతుంది. ఇక్కడ రోజు మొలపాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి కొంచెం ఆలోచించి ప్రభుత్వం అంతో ఇంత ఆలోచించి తొందరగా షిఫ్ట్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. పేరు సతీష్, మాది దిలార్పూర్ మండల్ అండ్ గ్రామం. ఇక్కడ మా దిలార్పూర్లో పెద్ద మొత్తంలో చెరువు కింద వరి సాగు అనేది జరుగుతుంది. సో ఇక్కడ వరి అనేది చాలా రోజుల కళ్ళలో వచ్చి ఉన్నది. ఇక్కడ కాంట అనేది సకాలంలో జరగక మరియు సో జరిగిన కాంట కూడా పెద్ద మొత్తంలో తరుగు తీయడం, ఒక క్వింటాల్కు 10 కిలోలు తరుగు తీయడం వల్ల సో అప్పులో కూలిపోయిన రైతు ఇప్పటికే ఇంకా పెద్ద మొత్తంలో అప్పులో తీర్చలేక చాలా నష్టపోతాడు. కాబట్టి ఇక్కడ సకాలంలో కాట జరిగి తరుగు లేకుండా లారీలలో లోడ్లు పంపించాలని ఈ వీడియో ద్వారా నేను విజ్ఞప్తి. వర్షాలు పడుతున్నాయి కానీ ఇంకా ఎక్కడ వచ్చిన కళ్ళాలు అక్కడనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ త్వరగా కాంట జరిపించి రోడ్లను తరలించాలని నేను విజ్ఞప్తి. శ్రీనివాస్, నా పేరు దిలార్పూర్ మాది. నేను అడ్డు పోసి ఇప్పుడు వారం అవుతుంది. ఇప్పటికీ రోజు మ్యాచర్ అంటే వర్షం పడుతుంది, రోజు మ్యాచర్ అనుకుంటా బాగా ఇబ్బంది పెడుతున్నారు. కొంచెం తొందరగా తడిసిన వాటిని కూడా తొందర లేపాలి. ఎందుకంటే రైతులకు బాగా కష్టమైతే తర్వాత వర్షాలు పడితే మాకు ఇంకా వర్షాలు లేవు. అక్కడ హైదరాబాద్ వర్షాలు బాగా పడుతున్నాయి, అక్కడ వర్షాలు ఇంక ఇక్కడ పడితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. కావున తొందరగా మీరు అడ్డు లేపేసి మాకు అందరికీ రైతులకు సహకరించాలి. లేకుంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత వచ్చే మిరుగు మోసం మాకు ఇంకా ఇక్కడి భూములు అక్కడనే పొత్తం చేసుకోలేదు. ఇంకా దుక్కి అక్కడనే ఉన్నాయి, దున్నుకోవాలి. ఇంకా చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి లారీలు తొందరగా వచ్చేసి మ్యాచర్ అంటే మాత్రం కష్టమవుతుంది. ఈ వర్షాలు, ఈ ఎండలు చక్కగా కొడతలేవు, బాగా మొగులవుతున్నాయి. కాబట్టి ఈ మ్యాచర్ అంటే మాత్రం మాకు ఇంకా నెలైనా ఈ అడ్లు, అందుకనే తొందర అడ్డు లేపాయాల. పచ్చిగున్నా సరే కొనాలి కంపల్సరీ, లేకుంటే మాకు బాగా ఇబ్బంది అవుతుంది అని అనుకుంటున్నాను. నేను గవర్నమెంట్కి నేను సలహా చెప్తున్నా. ఖచ్చితంగా తొందరగా లేపేయాలి మీకు. లేకుంటే మాకు ఈ వర్షాలు పడినంటే ఈ ఉన్న ఎండినవి కూడా మళ్ళీ పచ్చిగా అయిపోతాయి. మళ్ళీ అంటే మాకు ఇంకా ఇక్కడనే టైం అంతా ఖరాబ్ అయిపోతుంది సార్. కంపల్సరీ తరగైపోతుంది. మళ్ళీ ఈ కటింగ్ పుటింగ్ అనుకుంటా మాకు బాగా ఇబ్బంది అవుతుంది. తొందరగా మాకు లేపైతే మంచిగా ఉంటుంది సార్. లేకుంటే ఇక్కడనే టైం ఆ రోజు అచ్చుడు కూడా అట్లా కాడితే వేరే పని మీద లేకుంటే ఇక్కడనే జాస్ అయిపోతుంది. మేము వారం అవుతుంది. నిన్న ఇస్తాన టంచులు మళ్ళీ ఇక ఇయ్యాలన్నారు, మళ్ళీ రేపిస్తా అంటున్నాడు. ఇక రోజు ఇక్కడ తిరుగుడు అవుతుంది సార్ మాకు. లారీలో తక్కువ వస్తున్నాయి. లారీలు అయితే కాట ఎత్తులేదు, లోడ్ నింపుతున్నారు. ఒక టైం దాంట్లోనే సరిపోతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.